తీవ్రమైన విషాదం. ఎంత తీవ్రమైన విషాదం అంటే, ఇక్కడ పోలీసుల తప్పిదం కూడా ఉంది. ఈ పోలీసుల తప్పిదం ఏంటనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే తీవ్ర విషాదంలోని ఒక కూతురిని కొడుకు, తండ్రి అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కల కింద చంపేసి, ఆ తర్వాత కాల్చేసి చెరుకు తోటలోనే మొత్తం అంతా బూడిదంతా కూడా అక్కడే స్మాష్ చేద్దాం అనుకునే ఉద్దేశంలోకెళ్లారన్నమాట. అది అక్కడ ఎవరైతే పనులు చేసుకుంటా ఉన్నారో ఆ వ్యక్తులు రావడం వల్ల అక్కడి నుంచి పారిపోయారంట అక్కడి నుంచి. పారిపోవడం వల్ల అది బయటపడింది చెప్పేసి ఒక వార్త అయితే చక్కర్లు కొట్టింది. ఇప్పుడు దగ్గరగా ఒక 3 నెలల క్రితం. తన కూతురిని ఎందుకు చంపారంటే వీళ్ళు, ఈ వేరే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. తనకు నచ్చలేని వ్యక్తిని చేసుకుందని చెప్పేసి తండ్రి, కొడుకు ఇద్దరు కూడాను తనని అతి కిరాతకంగా చంపారని చెప్పేసి అప్పట్లో వార్తలు విపరీతంగా వచ్చాయన్నమాట. సో, అలా రావడంతోటి ఒకేసారి పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. ఎందుకంటే ఏదైతే చెరుకు తోట ఉందో, చెరుకు తోట యొక్క రైతులు చూసి కంప్లెయింట్ చేస్తే పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఆ ఊర్లోనే ఈ సిట్యుయేషన్ జరిగింది కాబట్టి వీళ్ళే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారు. వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదని చెప్పి వీళ్ళిద్దరిని కూడాను అటెంప్ట్ టు మర్డర్ కేసులో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో పెట్టారన్నమాట. పోలీస్ స్టేషన్‌లో పెట్టిన తర్వాత వీళ్ళని అత్యంత దారుణంగా హింసిస్తూ, కొడుతూ వచ్చారన్నమాట. ఎందుకు వీళ్ళని ఈ నేరం ఏదైతే ఉందో ఆ అమ్మాయిని మీరే చంపారని చెప్పేసి ఒప్పించుకోవడానికి. కానీ వీళ్ళు ఒప్పుకోవట్ల. వీళ్ళకి థర్డ్ డిగ్రీ ఉపయోగించారన్నమాట. థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే గనక ఎట్టి పరిస్థితులు ఏదైనా గాని వాళ్ళ స్టైల్‌లో ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఒప్పుకున్నారు. సో, ఇక్కడి దాకా బాగా అనిపించింది కదా! ఎప్పుడైతే వీళ్ళు ఒప్పుకున్నారో మొత్తం గ్రామం అంతా, అదే విధంగా వాళ్ళ జిల్లా అంతా అందరూ కూడా మొత్తం రాష్ట్రం అంతా అందరూ కూడా ఒక తండ్రి, కొడుకు సొంత కూతుర్ని వేరే వ్యక్తిని ప్రేమించిందని కారణంతోటి చంపేశారని చెప్పేసి విపరీతంగా అయితే అప్పట్లో బాగా వార్తలొచ్చాయి. ఇక్కడ ఒక సంచలన ట్విస్ట్ ఉందన్నమాట. ఈ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చనిపోలా. ఆ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు కాలిపోయిందో అక్కడ ఆ డెడ్ బాడీ ఆ అమ్మాయిది కాదు. ఆ డెడ్ బాడీ వేరే అమ్మాయిదన్నమాట. ఇక్కడ పోలీసుల తప్పిదం క్లియర్ కట్‌గా కనిపిస్తా ఉంది. తల్లిదండ్రులు తప్పు ఎటువంటిది లేదని చెప్పేసి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. ఈ వార్తలోని సంచలన విషయాలైతే బయటపడ్డాయి. ఆ విషయాలు ఏంటనేది మీకు క్లియర్ కట్‌గా చెప్తాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఏదైతే ఇప్పుడు ముందు మీకు స్టోరీ చెప్పాను కదా! ఆ స్టోరీ విధంగానే పోలీసులు వీళ్ళని తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్‌కి. వాళ్ళ కూతురు నిజంగానే తండ్రి, కొడుకు చంపేశారని చెప్పేసి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే గనక వాళ్ళు తట్టుకోలేక పాపం నిజంగా మేమే చంపామని చెప్పేసి ఒప్పేసుకున్నారన్నమాట. ఎప్పుడైతే ఒప్పేసుకున్నారో కోర్టు కూడా వాళ్ళకి శిక్ష విధించింది. ఒక 3 నెలలు మ్యాటర్ ఇది. ఎప్పుడైతే కోర్టు శిక్ష విధించిందో తండ్రి, కొడుకు ఇద్దరి పేర్లు కూడా పేపర్‌లో వచ్చింది, న్యూస్‌లో వచ్చింది. విపరీతంగా అయితే న్యూస్‌లో ట్రోల్స్ అవుతా ఉన్నాయి. ఒక కూతుర్ని వేరే వ్యక్తిని ప్రేమించారని చెప్పేసి చంపేశారు. అతి కిరాతకంగా చంపేసి పెట్రోల్ పోసి కాల్చేశారని చెప్పేసి న్యూస్‌లో వస్తా ఉంది. సో, ఈ న్యూస్ అంతా కూడాను ఎవరైతే కాల్చి చంపేశారని చెప్పాను కదా! కాల్చి చంపేసిన అమ్మాయి వీళ్ళ కూతురు కాదు. రియల్‌గా చెప్పాలంటే వీళ్ళ కూతురు వేరే వ్యక్తితోటి ఎళ్ళిపోయిందన్నమాట. ఎస్కేప్ అయిపోయింది. పారిపోయింది. ఎక్కడికో పారిపోయింది. పారిపోతే ఇదంతా కూడా న్యూస్‌లో వచ్చినప్పటికి ఆ న్యూస్ అంతా కూడా ఈ అమ్మాయి చూస్తా ఉంది. చూసేటప్పటికి మా నాన్న, మా అన్నయ్యని ఈ విధంగా చిత్రహింసలు పెట్టారా? ఈ విధంగా పోలీస్ స్టేషన్‌లో పెట్టి కొట్టారా? అందుకే వాళ్ళు ఒప్పుకున్నారా? ఆళ్ళు కోర్ట్‌లో జైలు శిక్ష పడింది దీనికోసమని. నేను చనిపోలేదు కదా! అని చెప్పేసి ఎవరైతే ప్రేమించిన వ్యక్తి ఉన్నాడో, ఆ ప్రేమించిన వ్యక్తి తీసుకొని డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కొచ్చింది. ఎప్పుడైతే పోలీస్ స్టేషన్‌కొచ్చిందో ఆ అమ్మాయి, ఇమ్మీడియేట్‌గా పోలీసులందరూ కూడా కంగారు పడిపోయారన్నమాట. ఎలా అంటే చెమటలు పట్టేసి ఎందుకనుకున్నారు పోలీసులు ఎవరైతే తండ్రి కొడుకు ఉన్నాడో, తండ్రి కొడుకుని థర్డ్ డిగ్రీ ఉపయోగించే వాళ్ళని ఒప్పించేలా చేశారు కాబట్టి ఇదంతా కూడా స్టేషన్ వైపే వస్తదన్నమాట. స్టేషన్‌లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి వస్తది ఈ కేసంతా కూడాను. సో, ఎప్పుడైతే ఈ అమ్మాయి వచ్చిందో ఆ అమ్మాయి యొక్క బయోమెట్రిక్, ఆధార్ కార్డ్ అన్నీ కూడా పరిశీలించారు. ఇది నిజంగానే ఆ అమ్మాయే కాదా అని. తీరా చూస్తే ఆ అమ్మాయే. క్లియర్ కట్‌గా అయితే నిజం బయటపడింది. ఎమ్మన్నే అక్కడ పై అధికారులందరూ కూడాను ఎవరైతే పోలీస్ స్టేషన్‌లో ఉన్నారో పోలీస్ స్టేషన్‌లో మళ్ళీ ఎంక్వైరీ పెట్టించారు. మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అని చెప్పేసి అడిగితే ఒక సంచలన విషయాలు బయటపడ్డాయి అక్కడ. ఒక కీలకమైన విషయాలు. ఆ విషయాలేంటంటే ఏదైతే డెడ్ బాడీ అక్కడ కాలిపోయి ఉందో, ఎప్పుడైతే ఈ తండ్రి కొడుకు మా కూతురు మిస్ అయిందని చెప్పేసి కంప్లెయింట్ చేశారో, దానికి దీనికి మ్యాచ్ చేసి మీరు చంపేసుంటారు. కావాలని చంపేసి మీరు మిస్ అయిపోయిందని చెప్పేసి కేస్ పెడతారని చెప్పేసి ఏదైతే కాలిపోయిన డెడ్ బాడీ ఉందో, ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి మీ కూతురే అని చెప్పేసి నమ్మబోకంగా అయితే వాళ్ళ చేతిలో పెట్టేశారన్నమాట. అంటే ఆ డెడ్ బాడీని ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కి పంపించలేదు. అదే విధంగా వాటి యొక్క నమూనాలు గాని, ఏది గాని దాయలేదు. క్లియర్ కట్‌గా తెలిసిపోతుందన్నమాట. ఆ డెడ్ బాడీ మీ కూతురే అని చెప్పేసి ఎటువంటి టెస్టులు చేయకుండా అంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్స్ గట్టా ఇయన్నీ ఉంటాయి కదా! అట్లా ఎక్కడ కూడా పంపించకుండా డైరెక్టర్‌గా మీ కూతురే అని చెప్పి అటెంప్ట్ టు మర్డర్ కేస్ ఆళ్ళ మీద మోపి చిత్రహింసలు పెట్టారన్నమాట. వాళ్ళు మాత్రం పాపం అయ్యో బాబోయ్! మేమైతే చేయలేదు. మా కూతురు మేము చంపలేదు. మాకు చెప్పకుండా ఎక్కడికో ఎళ్ళిపోయింది. ఆవిడ మా కూతురు కాదని లబోదిబో అన్నా గాని ఒప్పుకోలేదు. ఎట్టకేలకైతే ఒప్పించేసి లాస్ట్‌కి అదే విధంగా అయితే జైల్‌లో పడేశారన్నమాట. ఎప్పుడైతే ఈ మహిళ వచ్చిందో పోలీస్ స్టేషన్ నుంచి మొత్తం షాక్ గురైపోయారన్నమాట.
ఇప్పుడు ఎంక్వైరీ అవుతుంది. ఎవరెవరైతే అధికారులు దాన్ని ఎంక్వైరీ చేయకుండా ఏ బాడీ అయితే ఏదో ఉందో ఆ డెడ్ బాడీని ఎంక్వైరీ చేయకుండానో బూటకంగా పైపైనే ఏ అయితే కేసులున్నాయో కేసులన్నీ కూడా రాశారో అన్నిట్లు కూడా ఎంక్వైరీ చేసి మీ మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డీజీపీ అయితే వార్నింగ్ ఇచ్చారన్నమాట. ఇదంతా జరిగింది ఎక్కడంటే మహారాష్ట్రలో. మహారాష్ట్రలో అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది ఇది. ఆ మహారాష్ట్రలో జరిగిన సంఘటన మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నమాట. తండ్రి, కొడుకు సొంత కూతుర్ని, సొంత అక్కని వాళ్ళిద్దరూ కూడా కలిపి అత్యంత దారుణంగా కొట్టి నరికి చంపేసి అక్కడే ఆ పొలంలోనే పెట్రోల్ పోసి కాల్చేశారని చెప్పేసి అప్పట్లోనే బాగా అత్యంత తీవ్రంగా అయితే అది వార్త చాలా ప్రసారం అయిందన్నమాట. అది కూడా దానికి ప్రేమ వివాహం, కులాంతర వివాహం అని చెప్పేసి ట్యాగులు పెట్టి విపరీతంగా దాన్ని ట్రోల్ చేశారన్నమాట. సో ఇప్పుడు అసలు నిజం ఇప్పుడు బయటపడింది. చూసారు కదా! ఎప్పుడు కూడా మన కళ్ళతో చూసేది ఏది కూడా నిజం కాదు. మనకు 100% అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అది నిజం అనుకోవాలి. ఇప్పుడు దీంతో అయితే ప్రూఫ్ అయింది. నిజంగా దీంట్లో పోలీసులు తప్పిదం 100% బయటపడింది. ఇప్పుడు మహారాష్ట్రలో ఏదైతే డీజీపీ ఉన్నాడో డీజీపీ 100% వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే సమగ్రంగా అయితే ఏదైతే ఎంక్వైరీ ఉందో ఎంక్వైరీ చేయకంట ఆ డెడ్ బాడీ ఎవరిదో తెలియపరచకంట దాని నమూనాలన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కి పంపించకంట డైరెక్టర్‌గా మీ కూతురే ఈవిడ మీరు మిస్సింగ్ అని చెప్పేసి అబద్ధం చెప్పి చంపేసారని చెప్పి వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఏదో విధంగా ఒప్పించారన్నమాట. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ చర్చనీయాంశమైందన్నమాట. విపరీతంగా చర్చనీయాంశమైంది. ఎంత చర్చనీయాంశమైందంటే ప్రతి ఒక్కరు చూసి అయ్యో పాపం అని చెప్పేసి కన్నీటి పరమతం అవుతున్నారు. ఎంత దారుణం అని చెప్పేసి కన్నీటి పరమతం అవుతున్నారన్నమాట. సో దీన్ని పక్కన పెడితే ఏదైతే డెడ్ బాడీ ఉందో ఆ డెడ్ బాడీ ఇప్పుడు ఎవరిదనేది ఇప్పుడు కన్‌ఫ్యూజ్‌గా ఉంది. ఎందుకంటే ఆళ్ళ దగ్గర నమూనాలు పెట్టుకోలా. మీ పాపదే అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసారు. ఏదైతే చిన్న చిన్న భాగాలు ఉన్నాయో ఆ భాగాలన్నీ కూడా ఇప్పుడు కాల్చేశారు. ఏమీ లేవు. మొత్తం అంతా కూడా బూడిదైపోయింది. ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ డెడ్ బాడీ ఎవరిదని ఏ విధంగా కనుక్కుంటారో చెప్పండి. ఇప్పుడు పోలీసులకి ఇదో సవాల్ అయిపోయిందన్నమాట. అక్కడ ఏదైతే మహారాష్ట్ర పోలీసులు ఉన్నారో పాపం తలలు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు. అరెరే! నిజంగా తప్పు చేసాం మనం. ముందుగా దాన్ని ఎంక్వైరీ చేయవలసింది. ఎంత తప్పయిపోయిందని చెప్పేసి ఆ స్టేషన్‌లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తలలు కొట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే తొందరలోనే ఆ డెడ్ బాడీ మీ పాపే అని చెప్పేసి ఇచ్చేసారన్నమాట. మీ కూతురే అని. వీళ్ళేమో పోలీస్ స్టేషన్‌లో పెట్టేశారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు పాపం. ఎట్టకేలకు దెబ్బలు తట్టుకోలేక పాపం ఒప్పుకున్నారు. లాస్ట్‌కి జైలు శిక్ష అనుభవించారన్నమాట. ఇప్పుడేమో పైనుంచి వచ్చిన ప్రెషర్ తోటి ఇప్పుడు ఈ నమూనాలు లేవు. ఏం చేయలేని పరిస్థితిలోని పోలీసులు అటు ఇటు తిరుగుతా ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏ విషయంలోనే గాని గుడ్డిగా నమ్మకూడదు. ఆ విషయం నిజంగానే నిజమా? అబద్ధమా? అనే విషయం మనం క్యాచ్ చేయాలి. తొందరపాటులోని చేసే పనుల వల్ల చూసారు కదా ఏమైందో? వేరే డెడ్ బాడీ ఎవరో కాల్చేసి పడేస్తే అసలు హంతకులేమో బయట తిరుగుతా ఉన్నారు. ముద్దాయిలేమో ఇదిగోండి జైలు కూడా తింటా ఉన్నారు. చూసారుగా దీంట్లో ఎంత దారుణమైన సంఘటనలు ఉన్నాయో. సో దీనివల్ల అయితే పాపం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ అంటే మహారాష్ట్ర వ్యాప్తంగా అయితే తీవ్రమైన చర్చనీయాంశమైంది. ముద్దాయిల్ని ఇప్పుడు దాకైతే చిత్రహింసలు పెట్టి వాళ్ళని జైల్లో వేస్తారని చెప్పేసి విపరీతంగా అయితే అక్కడ కోపడుతా ఉన్నారన్నమాట. మొత్తం నెటిజన్స్ అందరూ కూడాను. ఎందుకంటే ఆళ్ళకి థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తేనే వాళ్ళు ఈ కేస్‌కి ఒప్పుకుంటారు. లేకపోతే ఎందుకు ఒప్పుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను విరుచుపడతా ఉన్నారన్నమాట. సో మరి రాబోయే రోజుల్లోని అక్కడ ఉన్నటువంటి సీఎం గాని, డీజీపీ గాని మరి ఏ విధంగా ఆళ్ళ మీద డిసిషన్ తీసుకుంటారో, ఆ కేస్‌ని ఏ విధంగా క్లోజ్ చేస్తారో మరి వేచి చూడాలి. ఎందుకంటే చాలా పెద్ద తప్పిదం ఇది. ముద్దాయిల్ని బలవంతంగా ఒప్పించి అది కూడా జైల్‌లో ఏయడం అంటే ఆ పిల్ల వచ్చేసింది కదా! ఆ పిల్ల వచ్చేయడం వల్ల ఇదంతా కూడా బయట పడిపోయింది. రాని పక్షంలో పాపం వాళ్ళు నిజంగానే హంతకులుగా వాళ్ళని చిత్రీకరించి జీవితాంతం పాపం ఆ జైల్లోనే తిరుగుతారు కదా! అంతేకాకుండా ఊర్లో కూడా వాళ్ళని మీరు హంతకులని చెప్పేసి వేలు పెట్టి చూపిస్తది కదా! నరక యాతన కదా! ఎంత నరక కోపంలో నిండిపోయారు చూసారా? సో, అందుకనే ప్రతి ఒక్కరు కూడా నిజమేంటని తెలుసుకోండి. నిజం తెలియకుండా అయితే ఏ విషయానికి కూడా మీరు ముందుకెళ్ళొద్దు. ప్రధానంగా దాని గురించే ఈ వీడియో చేశాను. నిజం తెలియకుండా మీరు దేన్ని కూడా క్రియేట్ చేయొద్దు. అదేవిధంగా ఏ విషయంలో కూడా ముందుకెళ్ళొద్దని చెప్పేసి ఈ వీడియో చేశానన్నమాట. సో, ఈ వీడియో మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే ఏదైతే సమాజంలోని చెయ్యని తప్పులకి చేశారని చెప్పేసి చాలామంది నిందలేస్తా ఉంటారు కదా! అటువంటి చెయ్యని తప్పులకి మీరు నిందలేస్తే గనక ఎటువంటి శిక్ష పడతది మీకనే విషయం అందరికీ తెలియాలి. అటువంటి చట్టం మీకు నిజంగా తెలిసుంటే గనక ఆ చట్టం పేరేంటో కామెంట్‌లో రాయండి. అర్థమైంది కదా మీకు? అటువంటి కామెంట్ రాయడం వల్ల ఎవరైతే హంతకులు ఉంటారో వాళ్ళు భయపడతారు. ఎవరైతే తప్పు చేయలేదో పాపం వాళ్ళు కొద్దిగా ధైర్యంగా ఉంటారన్నమాట. చాలామంది వీడియో చూస్తారు కాబట్టి, వీడియో చూసినప్పుడు కామెంట్స్ కూడా చదువుతారు కాబట్టి. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చేసుకోమన్నానంటే ఇటువంటి టాపిక్స్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తాను. మిమ్మల్ని అలర్ట్ చేస్తాను. మీకు తెలియని విషయాలను కూడా తెలియపరుస్తాను. అందుకనే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.